హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 5 దగ్గరతో ఉన్నాం అనమాట. మనకు ప్రీవియస్ వీడియోలో ఐకానిక్ టవర్ 3 అలాగే 4 వీడియోస్ కూడా మీకు ఎండ్ కట్స్లో ఇస్తాను. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ 5 అనమాట. ఇక్కడైతే మొత్తం వాటర్ లెవెల్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. చూడండి, ఒక చుక్క వాటర్ కూడా లేదు. జస్ట్ ఇది కాలువ, అప్పుడు వాటర్ పోయేదానికి తోదారు కాబట్టి ఆ కాలువ అయితే కొంచెం అయితే వాటర్ ఉంది. రిమైనింగ్ మొత్తం చూడండి వాటర్ అయితే ఎక్కడే కనిపించడం లేదు. సో చూస్తున్నారు కదా, మనకైతే ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే వర్క్ చూడండి మొత్తం అయితే వాటర్ ఇది. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే వాటర్ లెవెల్ చాలా ఫుల్గా ఉండే, మొత్తం క్లియర్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, సో క్లియర్ అయిపోయి కూడా మొత్తం ఎండిపోయింది నీట్గా. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి పగుళ్ళు, అసలు మొత్తం నేల కూడా చూస్తున్నారు కదా. సో వెళ్తున్నాను దీని మీద, సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. కొంచెం మెత్తగా ఉంది. చూస్తున్నారు కదా మొత్తం వాటర్ లెవెల్ అయితే నీట్గా అయిపోయింది. దాదాపుగా ఇది ప్రీవియస్ వీడియోలో మీకు సెకండ్ వీడియోలో చూపించుంటాను. సో ఎన్ని ట్రాక్టర్లు వర్క్ చేసాయో వాటర్ని బయట పంపించడానికి. అలాగే ఈ 3 to 4 డేస్ నుంచి ఎండలు కూడా విపరీతం కాస్తున్నాయి కాబట్టి మొత్తం నీట్గా అయితే ఎండిపోయింది. కొంచెం లైట్గా దిగబడుతున్నట్టుంది. రిమైనింగ్ అంతా బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం చూడండి ఎలా ఉంది. ఇదనమాట మనకి ఐకానిక్ టవర్ 5 ఇది వచ్చేసి దాదాపు 40 అంతస్తులు అయితే ఉండబోతుంది. ఈ అంతస్తులో 50 అంతస్తులు ఉండబోతుంది ఈ ఐకానిక్ టవర్ 5 అనేది. ఇందులోనే మనకు సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ అలాగే మనకు హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉండే ఐకానిక్ టవర్ అనమాట ఇది. చూస్తున్నారు కదా మొత్తం ఎండిపోయింది, నీట్గా ఎండిపోయింది. చూస్తున్నారు కదా, మీకు ప్రీవియస్ వీడియోలో మీకు వచ్చేసి ఐకానిక్ టవర్ 3, 4 గురించి కూడా అప్డేట్ ఇస్తుంటాను. అది ఎండగాడ్లో కూడా ఇస్తాను మీకు. అంటే మీకు ఒక్కొక్క ఐకానిక్ టవర్ని ఒక్కొక్క వీడియోలో అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఎందుకంటే మీకు నీట్గా అర్థం చూసుకోవచ్చు అనమాట నీట్గా అయితే. సో చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కడ లేదు, కొంచెం బురద ఉంది. సో ఆ బురదని మొత్తం, ఎందుకంటే ఆ ఫౌండేషన్ వరకు బురద అయితే కూరుకుపోయి ఉంది, మొత్తం అయితే క్లియర్ చేసేస్తారు రేపు ఎల్లుండు. చూస్తున్నారు కదా ఐకానిక్ టవర్. దూరం నుంచి చూసేటప్పుడేమో ఒకలాగుండే, దగ్గరకు వచ్చి చూస్తే అసలు చాలా అనిపిస్తుంది అనమాట. ఐరన్ డాట్ చూడండి ఒక్కోటి ఎలా ఉన్నాయో. చూస్తున్నారు కదా అసలు ఎలా ఉన్నాయి చూడండి. చూడండి ఒకసారి దీని మీద కూడా ఎక్కుదామా. ఈ ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2018లో కట్టారు. తర్వాత ఇకంతా చెట్లు నీళ్ళలోనే ఉండే, అయినా కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా అసలు ప్రజెంట్ లోపలైతే కొంచెం అయితే బురద ఉంది. అది ఆల్రెడీ కొంచెం అయితే చేస్తున్నారు చూడండి. బురదను మొత్తం కొంచెం క్లియర్గా చేసి చూడండి. ఇక్కడైతే ఒక సైడ్ అయితే నెట్టేస్తున్నారు, ఇంకా ఇదంతా బురద ఉంది. సో అవి కూడా ఎందుకంటే ఇప్పుడు మొత్తం క్లియర్ అవుతుంది కాబట్టి 1 or 2 డేస్లో ఇది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ప్రీవియస్ ఇంతకు చూశారు కదా వీడియో స్టార్టింగ్లో. సో ఇది చూస్తుంటే ఒక్కటి ఎలా ఉన్నాయి చూడండి. అసలు దగ్గర నుంచి చూస్తుంటే అమ్మో అనిపిస్తుంది, అంత పెద్దగా ఉన్నాయి, అసలు అంత స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట. అలాగే ఐరన్ డాట్స్ కూడా ఒక్కోటి అసలు మామూలుగా లేదు. సో ఇదంతా వాటర్ అయితే క్లియర్ అయిపోయింది. జస్ట్ ఆ ఫౌండేషన్ వరకు అయితే బురద అయితే ఉండిపోయింది. ఎందుకంటే వాటర్ బురద ఉంది కదా, వాటర్ వచ్చి వర్షం ఫుల్ వాటర్ వల్ల అయితే బురద అయితే ఉండిపోయింది. అది కూడా నీట్గా అయితే క్లియర్ చేస్తే మొత్తం ఈ ఫౌండేషన్ అంతా బయటపడిపోతుంది. సో ఎందుకంటే మనకు ప్రీవియస్గా ఐకానిక్ టవర్ 5 దగ్గరే మనకైతే వాటర్ చాలా వరకు అయితే ఉండే, అది మొత్తం అయితే క్లియర్ చేసేసారు. చాలా కష్టపడుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే అమరావతి టార్గెట్ 3 years పెట్టుకున్నారు కదా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి. దాని తగ్గ వర్క్స్ కూడా ఆ విధంగానే జరుగుతున్నాయి. సో కొంచెం అయితే ఫ్రంట్ అయితే కొంచెం లైట్గా ఉంది, అది కూడా ఒక ట్రాక్టర్ పెట్టి అయితే బయట తోలిచ్చేస్తున్నారు, అది కూడా క్లియర్ అయిపోతుంది.
ప్రజెంట్ అయితే మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఇది చూసుకోండి, చూడండి అసలు ఎలా ఉందో. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ అనమాట. ఐకానిక్ టవర్ దగ్గర ఇక్కడ ఫ్రంట్ అయితే మనకు జేసీబీ కూడా వర్క్ చేస్తుంది. ఉన్న బురదను కూడా కాదు బయట తీసి పడేస్తుంది మొత్తం. చూస్తున్నారు కదా అసలు. మొత్తం ఉన్న కాస్త బురదను కూడా మొత్తం నీట్గా క్లియర్ చేసి పడేస్తుంది. చూస్తున్నారు కదా. ఏదైతే ఈ కాస్ట్ వాటర్ ఉందో దానికైతే ఆ చిన్న ట్రాక్టర్ అయితే పెట్టారు. మొత్తం రేపటికైతే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అలా అయిపోయింది వాటర్ కూడా. ఇది ప్రజెంట్ ఐకానిక్ టవర్ దగ్గర 5 దగ్గర అయితే ఇలా ఉంది. చూడండి, వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇదండి మనకు వచ్చేసి ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఈ విధంగా ఉంది. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటాను. 10 days ఒకసారి అయితే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ ఇస్తుంటాను అనమాట రిటర్న్. ఎందుకంటే వర్క్ ప్రోగ్రెస్ జరుగుతూనే ఉన్నప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ప్రతి 10 daysకి అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎలా ఉంది ఏంటనేది స్టేటస్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.